Hello everyone, welcome back to the new series of our channel 60 days healthy weight loss challenge. ఈ రోజు మీ అందరికీ డే 4 నా ఫుల్ డే డైట్ ఎలా గడిచింది అనేది షేర్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్. చెప్పడం మర్చిపోయాను. ముందుగా అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు. నా డే 4 వచ్చేసి నాగల చవితి రోజు పడింది కాబట్టి నాగల చవితి డే అంతా ఎలా గడిచింది అండ్ నా డైట్ కూడా ఎలా గడిచింది అనేది షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే మేము మార్నింగే లేచి మంచిగా రెడీ అయిపోయాము. రెడీ అయ్యి అవుట్ఫిట్స్ చూసారు కదా, నా అవుట్ఫిట్ వచ్చేసి శారీని ఇలా సింపుల్గా బ్యాంగిల్స్ వేసుకుని వాచ్ అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఏమో ఇలా పేరప్ చేసుకున్నాను. సో మొత్తానికైతే రెడీ అయిపోయాము. అరౌండ్ 7:30కి అంతా రెడీ అయిపోయి మేము ఇంకా పుట్ట దగ్గరికి వెళ్తూ ఉన్నాము. బీయింగ్ ఇన్ వైజాగ్ మేము ఎవ్రీ ఇయర్ ఆంధ్ర యూనివర్సిటీకే వెళ్తాము. ఏ ప్లేస్లో అయితే ఎవ్రీ ఇయర్ వేస్తామో నాగల చవితి అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ ఇయర్ కూడా చాలా హ్యాపీగా గడిచింది. సో ఇప్పుడైతే ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చేస్తూ ఉండండి. ఫైనల్గా అయితే ఇంకా పుట్ట దగ్గరికి కూడా వచ్చేసాము. పుట్ట దగ్గరికి ఏమేమి నైవేద్యాలు తీసుకెళ్తాం అనేది చూపిస్తున్నాను. చలిమిడి, చిమ్మిడి అండ్ దాంతోపాటు తెలగపిండితో ఏదో ప్రిపేర్ చేస్తారు, అదొకటి తీసుకెళ్తాము విత్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ ఇట్. అండ్ తెలిసిందే కదా, గుడ్లు, పాలు ఇవన్నీ తీసుకెళ్తాము. సో ఇప్పుడైతే మీ అందరికీ మా మమ్మీని, తిను మమ్మీ అండ్ అత్తయ్య, పిన్ని, తమ్ముడు కొంచెం మందినే ఇంట్రడ్యూస్ చేశాను విత్ అ మాస్క్. సో తెలుసు చాలామందికి, నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళకి, మై ఫ్యామిలీ డజంట్ లైక్ టు బీ ఇన్ టు సోషల్ మీడియా, ఈవెన్ ఐ డోంట్ లైక్ టు బీ ఇన్ సోషల్ మీడియా అని చెప్పి అందుకనే ఇలా మాస్క్తోనే ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాను. సో ఇక్కడైతే మా పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ మీరు మీ పూజ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? మేమైతే ధూమ్ధామ్ సెలబ్రేట్ చేసుకున్నాం తెలుసా. ఫర్ ద ఫస్ట్ టైం చాలా అంటే చాలా హ్యాపీగా చూస్తారు కదా, వీడియోలో మీకే తెలుస్తుంది. అండ్ ఇక్కడైతే పూజ ఎలా చేస్తాము ఏంటి అనేది చూసేయండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా.
సో చూసారు కదా, ఇంకా ఫైనల్గా మా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. పూజ అంతా అయిపోయిన తర్వాత పాలు తాగేసి ఇంకా నైవేద్యం తినేయడమే. నైవేద్యం తినేసి హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశాము. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినప్పుడు ఐ డోంట్ వాంట్ టు బీ క్యాప్చర్డ్ ఇన్ మై కెమెరా బికాజ్ ఆ మెమరీస్ మళ్ళీ రావు. సో అందుకనే నాకు వీలైనంత వరకు నేను ఫ్యామిలీ టైం స్పెండ్ చేసినప్పుడు అసలు కెమెరా ఓపెనే చేయను. అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేసిన తర్వాత ఇంకా ఇంటికి కూడా వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడ చూసారా, ఆంధ్ర యూనివర్సిటీలో ఎప్పుడు వచ్చేదానికన్నా డబుల్ 3 మెంబర్స్ వచ్చారు. ఒక పెద్ద జాతరలా జరిగింది అక్కడైతే. సో యా, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది చూపిస్తాను, చూసేయండి. నేను మాటల్లో పడి నేను ఏం డైట్ చేశానో చెప్పలేదు కదా మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మార్నింగ్ డీటాక్స్ వాటర్ తాగలేదండి. ఎందుకు అంటే ఉపవాసంతో వెళ్ళాలి, పూజ చేయాలి, పూజ చేసిన తర్వాత అక్కడ నైవేద్యం తినాలి. సో ఇది మాకు ఎప్పటి నుంచో వస్తున్న రూల్ కాబట్టి నేను అదే పాటించాను. నేనైతే ఏమీ తినకుండా వెళ్ళాను, ఏమీ తాగకుండా వెళ్ళి అక్కడ ఫస్ట్ మిల్క్ తాగాను. మిల్క్ తాగిన తర్వాత చిమ్మిడి తిన్నాను. అండ్ అక్కడ మీకు ఇందాక చూపించాను కదా ప్లేట్లో లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అని. సో ఆ ఫ్రూట్స్లోనే నేను ఆరెంజెస్ అండ్ జాంకాయ తిన్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను అలా తీసుకున్నాను అనమాట. ఫ్రూట్సే తీసుకున్నాననే చెప్పాలి. ఫ్రూట్స్ అండ్ చిమ్మిడి. చిమ్మిడి ఈజ్ నథింగ్ బట్ నువ్వులు అండ్ బెల్లం. అది కూడా హెల్త్కి మంచిదే కాబట్టి నేను ఎటువంటి డోకా లేకుండా అది ఈజీగా తినేయగలిగాను. నాకు అలవాటే, ఎవ్రీ ఇయర్ చేస్తున్నాను కాబట్టి. అండ్ మిడ్ మార్నింగ్ స్నాక్ కింద అలా నేను ఏం చేశాను అంటే ఇడ్లీ తిన్నాను. 2 ఇడ్లీ మీ అందరికీ తెలిసిందే కదా. నేను ఇంటికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది. సో అందుకనే 2 ఇడ్లీ తిన్నాను. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ గురించి మాట్లాడుకున్నట్టయితే చూస్తూ ఉన్నారు కదా, చికెన్ కర్రీ విత్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఆయిల్ అండ్ మసాలా. మా ఇంట్లో ఒక్కళ్ళమే కాదు, మొత్తం 3 ఫ్యామిలీస్ కలిసి చేసుకున్నాం అనమాట ఆ రోజు. సో అందుకనే ఇక్కడ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అండ్ చికెన్ బిర్యానీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. సింపుల్గా లంచ్ అయితే అలా అయిపోతుంది. సో లంచ్లోకి నేను చికెన్ కర్రీ అండ్ చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశాను కదా. రైస్ క్వాంటిటీ తగ్గించి చికెన్ క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేశాను. సో లంచ్ అయితే అలా కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి నా చీట్ మీల్లా చేద్దాం అనుకునేది కాస్త అది చీట్ డే అయిపోయింది. ఎందుకు చీట్ డే అయింది అనేది ముందు క్లిప్పింగ్స్లో మీ అందరికీ తెలుస్తుంది. ఎలా ఉందిరా? నీకెలా ఉంది? నీకెలా ఉంది? థ్యాంక్ యూ. చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా ఆ రోజు బిర్యానీ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియో ఎందుకు రికార్డ్ చేయలేదు అంటే అన్నీ కలిపి మిక్స్డ్ చేసి నేను ప్రిపేర్ చేశాను బిర్యానీ. ఆ బిర్యానీ నేను వీడియో ఏం చూపిస్తానులే అనుకొని నేను రికార్డ్ చేయలేదు. బట్ ట్రస్ట్ మీ చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా మీ అందరితోని ఆ రెసిపీ షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే మేము అన్నం అంతా తినేసిన తర్వాత ఒక 1 hour అలా కూర్చొని అందరం మాట్లాడుకున్నాము. మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నా తమ్ముడు చూసారా ఎంత మంచిగా హెయిర్కి మసాజ్ చేస్తూ ఉన్నాడో. ఇప్పుడు మేమందరం ఒక 1 hour తర్వాత అగైన్ వీ స్టార్టెడ్ టు గో ఫర్ సిఎంఆర్ సెంట్రల్. అండ్ ఇక్కడ మీకు ఇంకొక పిన్ని కనిపిస్తారు, పింక్ కలర్ డ్రెస్. అండ్ పిన్ని వాళ్ళ పాప లలిత, కేషిత అనమాట. సో జనరల్గా ఒక కార్లోని బ్యాక్ సీట్లో వెనకాతలు 3 కూర్చుంటారు, 4 కూర్చుంటారు. బట్ మేము చూసారా ఎంతమంది కూర్చున్నారో, 7 members ఎక్కారు ఆ కార్లో బ్యాక్ సీట్లో. ఫ్రంట్ వచ్చేసి నేను, బుడ్డి అండ్ మా చెల్లి కూర్చున్నాము. ఓ మై గాడ్, ఏదో ఒక సినిమాలో ఉంటుందంట కదా, కార్ డోర్ ఓపెన్ చేయగానే మనుషులు దిగుతూనే ఉంటారు అని. సో మేము కూడా సిఎంఆర్ సెంటర్ దగ్గర కార్ స్టాప్ చేయగానే ఒకరి తర్వాత ఒకరు దిగుతూనే ఉన్నారు. చూసారా? సో ఇక్కడైతే ఇంకా సిఎంఆర్ సెంట్రల్కి వచ్చేసాము. సిఎంఆర్ సెంట్రల్కి వచ్చిన తర్వాత టైం ఆల్మోస్ట్ 4:35 అయిపోతూ ఉంది. మాకు సిఎంఆర్ సెంట్రల్లోని మా బాబాయ్ పార్టీ ఇచ్చారనమాట. ఏం పార్టీ అనేది మీకే తెలుస్తుంది ఇంకొంచెం సేపట్లో. ఏవేవో ఆడుకుంటూ ఉన్నారు పిల్లలైతే. సో ఇక్కడికైతే వచ్చేసాము. మా బాబాయ్ ఏం పార్టీ ఇచ్చారు అంటే ఐస్ క్రీమ్ పార్టీ ఇచ్చారు అందరికీ. సో ఇక్కడ నుంచి అయితే వీడియో కంటిన్యూ అవుతుంది. మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది అంతా షేర్ చేస్తాను. సో చూసారు కదా నా ఐస్ క్రీమ్.
నేను చీట్ డే ఎందుకన్నానంటే ఐస్ క్రీమ్ తిన్నానండి. మై గాడ్, ఒక్క ఐస్ క్రీమ్ తింటే నార్మల్గా ఊరుకోపోవచ్చు. నేను 2 ఐస్ క్రీమ్స్ తిన్నాను. బుడ్డి ఎక్కువగా పెట్టలేదు వాడి ఐస్ క్రీమ్ కూడా నేనే తినేసాను. సో 2 ఐస్ క్రీమ్స్ తిన్నాను కాబట్టి అది నాకు టోటల్గా చీట్ డే కింద లెక్కే వస్తుంది. నైట్ డిన్నర్ కూడా నేను బిర్యానీయే తిన్నాను. ఆ రోజంతా నాకు చీట్ డే కింద గడిచింది. సో ఎస్ గైస్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నాను. హోప్ ఈ నాగల చవితి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ టేక్ అ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది. అందులో ఆల్ అన్న ఆప్షన్ కనుక క్లిక్ చేసిన you'll get all the notifications from our channel. సో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మోర్ దెన్ 93% ఆఫ్ మై ఫ్యామిలీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సబ్స్క్రైబింగ్. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. See you all guys in my next video. Until next time, take care. Bye bye.